హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పేటీఎంలో బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటీఎంని అయితే ఓపెన్ చేయండి. పేటీఎంని ఓపెన్ చేశాక ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది, లేదంటే నార్మల్ మ్యాన్ సింబల్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కొంతమందికి. సో అక్కడ లింక్ బ్యాంక్ అకౌంట్ అనేది రాకుంటే ఇక్కడ మనకి యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా కాదు, ఇప్పుడు మీరు పేటిఎం ఓపెన్ చేయగానే మీకు ఒక నెంబర్ అనేది అడుగుతుంది. ఆ నెంబర్ని ఇచ్చాక దాన్ని ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఇవ్వగానే ఆ నెంబర్ మీద మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ నెంబర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే, ఆ నెంబర్కి లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే మీరైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వేరేది ఇచ్చారనుకోండి, ఇది ఫెంచ్ అయితే చేసుకోదు. సో ఖచ్చితంగా ఆ నెంబర్కి లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ని మాత్రం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే ఎస్బీఐ అయితే ఉంది కాబట్టి నేను ఎస్బీఐని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఒకవేళ మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కనిపించకుంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి, పక్కా కనిపిస్తుంది. అయినా కనిపించకుంటే ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ పేరు అయితే, అంటే బ్యాంక్ పేరుని అయితే సెర్చ్ చేయండి. నేను యూనియన్ అని సెర్చ్ చేయగానే యూనియన్ బ్యాంక్కి సంబంధించిన యూనియన్ కోఆప్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, సో ఇట్లయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా మీరైతే పేరు సెర్చ్ చేయండి, పక్కా అయితే వస్తుంది. కొన్ని బ్యాంక్స్ అయితే రిజిస్టర్ అయి ఉండవు. సో దాని మీద మీరు ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. ఇదైతే నోట్ చేసుకోండి. నాది ఎస్బీఐ కాబట్టి నేను ఎస్బీఐని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే కన్ఫర్మ్ అనేది చేసుకున్నాను అనమాట. సో కంగ్రాచులేషన్స్, నౌ యూ రిసీవ్ మనీ ఫ్రమ్ ఎనీ యూపీఐ యాప్ అని. సో గౌట్ ఇట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, గౌట్ ఇట్ మీద క్లిక్ చేయగానే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు, నా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. అసలు యాడ్ అయిందా కాలేదా అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మా ప్రొఫైల్ పిక్చర్ మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అనేది యాక్టివేట్ అయింది. ఆ తర్వాత యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్లో కనుక వెళ్తే సో బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయినట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇట్లా మీరైతే బ్యాంక్ అకౌంట్ని అయితే పేటీఎంలో అయితే యాడ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.